సో ఎలాగైతే మీకు చెప్పానో రేపటి నుంచి 45 డేస్కు ఒక పేపరు, అంటే కనుక ఏపీ హిస్టరీ పాలిటీమా 45 డేస్కు పేపర్ 1, 45 డేస్కు పేపర్ 2, పేపర్ 1 ఓకేనా. దానికి సంబంధించిన షెడ్యూలు, పేపర్ 1కు సంబంధించిన షెడ్యూలు రేపు నుంచి స్టార్ట్ రేపటి నుంచి స్టార్ట్. షెడ్యూల్ కూడా వేసి పెట్టాను, ఇది మీకు ఆల్రెడీ వాట్సాప్ వచ్చి ఉంటుంది. సెప్టెంబర్ 6 ఇదిగోండి 45 డేస్ ఇది మొత్తం. మీరు దీన్ని కలర్లోనే జిరాక్స్ తీసుకోండి బ్లాక్ అండ్ వైట్ తీసుకుంటే అంత ఎఫెక్టివ్గా ఉండదు ఓకేనా. సో ఎక్కడెక్కడ రివిజన్ చేయాలా, ఎక్కడెక్కడ చేయాలా, మళ్ళా చదువుకోకుండా రివిజన్ కూడా పెట్టాను. లాస్ట్లో ప్రతి ఒక్క దానికి రివిజన్ అండ్ ఎగ్జామ్ పెట్టాను ఓకేనా. రివిజన్ ఎగ్జామ్ పెట్టడమే కాకుండా మళ్ళా లాస్ట్ మూమెంట్లో కూడా మీకు నేను క్లియర్ కట్గా 5 రివిజన్స్ పెట్టాను. 5 రివిజన్స్, మొత్తం 5 సెక్షన్లు కదా. ఏపీ హిస్టరీ పాలిటీ 5 సెక్షన్లు రివిజను, ఏపీ హిస్టరీ 5 సెక్షన్లు రివిజను, 31st గ్రాండ్ టెస్ట్ ఓకేనా. సో దీనికి కారణం మీకు నేను ప్రొవైడ్ చేసేది ఏంటంటే కనుక యాజ్ యూజువల్ దానికి కాను మీకు ఏపీ హిస్టరీ మెటీరియల్ ప్లస్ అలాగే యాజ్ యూజువల్ క్లాస్ నోట్స్ కూడా అయిపోయింది. రేపు పంపించేస్తాను క్లాస్ నోట్స్ కూడా ఎవరికి మిగతా వాళ్ళకు కూడా ఓకేనా. సో మీకు క్లాస్ నోట్స్ లాస్ట్ మూమెంట్లో పోయేటప్పుడు మీరు ఫాస్ట్ రివిజన్ చేసేదానికి ఓకేనా. మెటీరియల్ ప్లస్ క్లాస్ నోట్స్ 2. అలాగే యాజ్ యూజువల్గా చాలామంది ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే కనుక ఈ శాసనాల కాడ, ఈ కట్టడాల కాడ, వాళ్ళ బిరుదుల కాడ, వీటి కాడ కన్ఫ్యూజ్ పడుతున్నారు. వీటి కోసం అని చెప్పేసి నేను సపరేట్గా చార్ట్స్ రెడీ చేసి పెట్టాను 60 పేజీలలో. క్లియర్గా చార్ట్స్, మొత్తం అన్ని చార్ట్స్, బిరుదులు, శాసనాలు. ఇందులో నుంచే లాస్ట్ టైం 35 బిట్స్ వచ్చాయమ్మా. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చూపించాను ఓకేనా. ఇది కూడా ఇస్తాను. వీటితో పాటు మీకు కేవలం 100 పేపర్లలో క్వాలిటీ నేను రాశానమ్మా. 100 పేపర్లు రాశాను. దీంట్లో నుంచి లాస్ట్ టైం 69 బిట్లు తగిలాయమ్మా. 69 బిట్లు తగిలాయి. 100 పేపర్లు అంటే ఏదో ఆషామాషిగా రాయలేదు నేను. నా 18 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ 100 పోసి రాశాను. 69 వచ్చినాయి. ఏపీ హిస్టరీలో యాజ్ యూజువల్గా మీకు చూపించాను ఎన్ని బిట్లు ఎట్లా తగిలినాయో. 72 తగిలినట్టు చూపించాను మీకు క్లియర్గా. సో నేను చెప్పేది ఏంటంటే, నా సలహా తీసుకున్న వాళ్ళకు రేపటి నుంచే స్టార్ట్, మార్నింగ్ నుంచి స్టార్ట్ చేయండి. ఆల్రెడీ పంపించేసాను మీకు కొంతమందికి. వాళ్ళు ప్రింట్అవుట్ తీసుకోండి, కలర్ ప్రింట్లు తీసుకోండి. ఈ వినాయక చవితి వస్తుంది కదా మా పండగ, దయచేసి ఈ ఒక్క సంవత్సరం మీరు దీనికి దూరంగా ఉండండి. ఈ లేడీస్ ఏం కాదు కానీ జెంట్స్తో ఆ పండగ రోజు మాత్రం ఒక్కరోజు పండగ చేసుకోండి, ఇబ్బంది లేదు. వినాయక చవితి అని, పండగలని, పబ్బాలని ఇవన్నీ వాటిని పక్కన పెట్టేసేయండి. నేను చెప్తున్నాను, వినాయక చవితి అనేది ఏదో 1 రోజు 2 రోజులు ఉండే పండగ కాదు. ఇది దగ్గర 11 రోజులు ఉంటుంది ఓకేనా. అక్కడంతా జెంట్స్ ఎక్కువగా, అంటే జెంట్స్ ఉన్నారంటే ఆటోమేటిక్ లేడీస్ వంటకాలు కానీ దాని కానీ లేడీస్ ఉంటారు. సో కాబట్టి ఈ పండగ కోసం అని చెప్పేసి తప్పుగా అనుకోవద్దు ఎవరైనా ఉంటే కనుక. నేను చెప్తున్నాను, మీ ఫ్యూచర్ కోసం చెప్తున్నాను. వీటి కోసం అని చెప్పేసి, పండగ కోసం అని చెప్పి వెళ్ళండి. నేను కాదన్నాను, ఈవినింగ్ టైము ఆ టైం ఈ టైం దర్శనం చేసుకోండి. టైం వేస్ట్ చేసుకోవద్దు. అక్కడే ఉండి కొంతమంది అక్కడే ఉంటారు, నేను చూస్తుంటాను పిల్లగాలను. ఈరోజు ఒక పిల్లోడు వినాయక విగ్రహం తీసుకుపోతుంటే కనుక నన్ను చూసి ముఖానికి రంగు పూసుకుంటున్నాడు గుర్తుపట్టకూడదని. సో అలా ఉంటుంది అన్నమాట వ్యవహారం ఓకేనా. ఇంకోటి ఏంటంటే, మీరు తిన్నారా పడుకున్నారా అనేదానికి నేను పట్టించుకోను. మీరు తినండి, పడుకో సంబంధం లేదు. కానీ సిలబస్ ఏ రోజుకు ఆ రోజు ఇచ్చిన సిలబస్ను ఇన్ టైంలో కట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా స్ట్రాంగ్గా, ఈసారి ఎగ్జాము చాలామంది ప్రిపేర్ కావడం లేదు. మీరు మాత్రం ఈసారి క్లిక్ అయ్యారంటే కనుక జాబ్ మీకు 100% వస్తుంది. నానాగా బుక్కులు చదవద్దమ్మా, 100% వస్తుంది. నేను చాలా కంప్లైంట్స్ విన్నాను, సార్ ఇంత పెద్ద బుక్ చదువుతున్నాం సార్, ఏమి గుర్తుండడం లేదు లాస్ట్కి వచ్చేసరికి. రేపు సిచ్యువేషన్ కూడా ఎలా ఉంటుందంటే కనుక, ఎగ్జామ్ పోయే ముందర ఒక 10 రోజుల ముందర అంత బుక్ను, అంటే ఒక బుక్ 800 పేజీలు అంటే కనుక 800 పేజీలు ఒక బుక్ 800 పేజీలు ఒక బుక్. ఇది పేపర్ 1కు, ఇది పేపర్ 2కు అనుకుందాం. ఇది పేపర్ 1, ఇది పేపర్ 2 అనుకుందాం.
1600 ఇది ఎప్పుడు మా మీరు రివిజన్ చేసేది అంటే 3200 పేజీలు. ఓకేనా, 3200 పేజీలు. ఈ 3200 పేజీలను మీరు ఎప్పుడు రివిజన్ చేస్తారు ఒక్కసారి ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తాను, మీ మంచి కోసం చెప్తున్నాను. నా కాడ కోచింగ్ తీసుకొని ఎప్పుడు చెప్పను, నా కాడ జాయిన్ అయిన కామని కూడా ఎప్పుడు చెప్పను. ఓకేనా. సో కాబట్టి చిన్న చిన్న బుక్స్, షార్ట్ కట్ బుక్స్, అందుకే నేను చార్ట్స్ వేసి పెట్టాను, లాస్ట్ మూమెంట్ వెళ్ళేటప్పుడు చూసుకోవచ్చు అని. అలాగే క్లాస్ నోట్స్ లాస్ట్ మూమెంట్ వెళ్ళేటప్పుడు చూసుకునేదానికి. సో కాబట్టి ఇంకోటి ఏంటంటే కనుక ఫైనల్గా మీకు చెప్పే విషయం ఏంటంటే కనుక ఈ ఫస్ట్ పేపర్ అయిపోతానే వెంటనే సెకండ్ పేపర్కి ఇస్తాను షెడ్యూల్ ఇస్తాను. యాజ్ యూజువల్గా ఎగ్జామ్స్ పెడతాను. ఏపీ హిస్టరీకి 5 ఎగ్జామ్స్, ఏపీ హిస్టరీ పేపర్ 1కు ఏపీ హిస్టరీకి వచ్చేసి 5 ఎగ్జామ్స్. ఓకేనా. అలాగే పాలిటీకి వచ్చేసి 5 ఎగ్జామ్స్, మొత్తం 10 ఎగ్జామ్స్, ఒకటి గ్రాండ్ టెస్ట్, మొత్తం 11 ఎగ్జామ్స్. ఈ పక్క 11, ఆ సెకండ్ పేపర్లో కూడా 11, సేమ్ యాజ్ వెల్ యాజ్ పేపర్ 2లో కూడా ఎకానమీ అండ్ ఎస్ఎన్టీ ఈ ఒక 5 మొత్తం ఇవి గ్రాండ్ టెస్ట్ వచ్చేసి 11 22 ఎగ్జామ్స్ మీరు రాస్తారు టోటల్గా. సో కాబట్టి దయచేసి ఎవరైతే ఈ షెడ్యూల్ తీసుకున్నారో వాళ్ళు మాత్రము మిస్ కాకుండా చూసుకోండి. ఓకేనమ్మా. ఎనీవే అమ్మా, దీని షెడ్యూల్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఎనీవే, థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, ఫెస్టివల్స్ను, ఈ ఫెస్టివల్ టయాన్ని మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి ఒకరోజు, కాదనను. ఆ పండగ రోజు మాత్రం ఎంజాయ్ చేయండి, నేను కాదనను. కానీ ఆ పండగ రోజు కూడా వీలైతే ఒకసారి తిప్పేదాన్ని ట్రై చేయండి. ఓకేనమ్మా. ఎనీవే, థ్యాంక్ యూ అమ్మా.